165 చదరపు గజాలు కేవలం 15 లక్షల నుండే. స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా. ఇంగ్లీష్ మీడియం ప్రాధాన్యత, ఇంగ్లీష్ మాధ్యమం ప్రాధాన్యత గురించి కూడా ఎక్కువ చర్చించినట్టుగా. ఎస్ సార్, ఉందండి. సార్ ఉందండి. ఎందుకంటే ఈ సినిమాలో పిహెచ్డి కోసం చాలామంది అప్లై చేస్తారు, వాళ్ళే రాసుకొని దశలో. ఆ దశలో వీళ్ళ గ్రామాల నుంచి పల్లె నుంచి చాలామంది వస్తున్నారు కదా, యూనివర్సిటీలో చదువుతున్నారు వాళ్ళు. ఆ పిహెచ్డీలు పొందేటప్పుడు ఆ ప్రొఫెసర్లు కొంతమంది ఇంగ్లీష్ స్పెల్లింగ్ కరెక్ట్ కాదు, బట్లర్ ఇంగ్లీష్ లైక్ దిస్ అన్న కొన్ని నీటితో పెట్టి వాడికి పిహెచ్డీకి పట్ట ఇవ్వకుండా చేస్తున్నారండి కొద్దిమందికి. సో ఇంగ్లీష్ అనేది పెద్ద పాయింట్ అయిపోయింది. సో ఇంగ్లీష్ మీద కమాండ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది ముఖ్యంగా ఎందుకంటే, ఉదాహరణకి నేను 76-77లో డిగ్రీ తీసుకున్నాను, బిఏ. నేను సామాన్య రైతు బిడ్డని, పల్లెటూరు మాది. చిన్నప్పటి నుంచి మాకు ఇంగ్లీష్ మీద పట్టలేదు, అవకాశాలు లేవు, నైపుణ్యం లేదు. హై స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ చదవడం అంటే భయం, టచ్ లేకపోవడం, సడన్గా చదవడం అనేది కష్టమైపోయేది, ఎక్కడ ఫెయిల్ అయిపోతున్న భయం. అలాంటి దశలో అప్పుడు సీఎం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అండి, కాసు బ్రహ్మానందరెడ్డి గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎం కాసు బ్రహ్మానందరెడ్డి గారు. ఆయన తెలుగు మీడియం పెట్టారు. ఆయన తెలుగు మీడియం పెట్టారు కదా, మేము సంకలేగరేసాం, అబ్బా తెలుగు మీడియం పెట్టారు కూడా హ్యాపీ, ఇంగ్లీష్ భయం అవసరం లేక బ్రహ్మాండ రాసేసి పాస్ అయిపోవచ్చని. అలాగే మేము చదువుతూ చేస్తున్నామండి. మేము డిగ్రీ పూర్తి చేసాం తెలుగు మీడియంలో, బిఏలు, బీకామ్లు, బిఎస్సీలు లైక్ దిస్. మా ఫ్రెండ్స్ అందరూ అలా పాస్ అయ్యారు, నేను పాస్ అయిన బిఏ. ఇంకా ఎంఏలు, ఎంకామ్లు, ఎంఎస్సీలు లైక్ దిస్ ఇంకా ఫ్రెండ్స్ పాస్ అయ్యారు. ఆ తర్వాత ఈ డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తారు, ఉద్యోగాలకు వెళ్తారు. ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రశ్నపత్రాలు ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉండడం వల్ల ఈ ఇంగ్లీష్ మీద పట్టు లేని వాళ్ళకి, ఏ తెలుగు మీడియం దొరికిన వాళ్ళందరికీ కూడా కష్టమైపోయే ప్రశ్నపత్రాలు పూరించడం. చాలామంది ఫెయిల్ అయ్యారండి. ఫెయిల్ అయ్యే చివరికి వాళ్ళు ఏమైపోయారండి, గుమస్తాలు, అటెండర్లు, ప్యూన్లు, ఈ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే జవాన్సు, ఇంటర్నల్ సోవరెంటీ కాపాడే పోలీసులు అయ్యారండి. అలా ఇంగ్లీష్ మీద పట్టుండి ఆ ప్రావీణ్యత ఉంది ఎవరైతే బాగా ఆ ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ప్రశ్నపత్రం ఉండడం వల్ల అవి పూరించారో వాళ్ళందరూ గొప్పగా ఉద్యోగాలు సంపాదించారండి. దే బికేమ్ ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్స్, డాక్టర్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. సో బికాజ్ ఆఫ్ దిస్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం అనే రెండు పెట్టడం వల్ల ఇంగ్లీష్ మీడియం చేసిన వాళ్ళందరూ, ఇంగ్లీష్ మీద పట్టున్న వాళ్ళందరూ బ్రహ్మాండంగా డెవలప్ అయ్యారు, చాలా టాప్లోకి వచ్చారండి. తెలుగు మీడియం చదివిన వాళ్ళందరూ చాలా చిన్న చిన్న ఉద్యోగాలతో వాడు ఉన్నారండి. అంటే ఓ రకంగా విద్య ద్వారా సామాజిక న్యాయం వస్తుందని అంబేద్కర్ మహానుభావుడు చెప్పింది. బికాజ్ ఆఫ్ దీస్ లాంగ్వేజెస్ వల్ల సామాజిక న్యాయం జరగట్లేదు సార్ కదా, అంతరాలు ఇంకా బాగా పెరిగిపోయింది. అలాగ అంతరాలు పెరిగిపోయి ఉండాలంటే ఇంగ్లీష్ మీడియము మాతృభాష మన తెలుగుతో పాటు, మన భాష, అమ్మ భాష, మన తల్లి భాషతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ప్రాథమిక దశ నుండి విద్యను బోధించాలి, ప్రాథమిక దశ నుండి ఇంగ్లీష్ను బోధించాలి అని చెప్పాను సార్ సినిమాలో. ఎందుకంటే ఇలా ప్రపంచం బికాజ్ ఆఫ్ మెకనైజేషన్, గ్లోబలైజేషన్ కుగ్రహం అయిపోయింది. ఈ కుగ్రహం అయిపోయింది. అసలు ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ లేకపోతే ఏమవుతుందంటే, విదేశాల నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ పరిశ్రమలు పెట్టారనుకోండి, ఇది చేశారనుకోండి, వాళ్ళకి ఏదైనా హోటల్లో వాళ్ళు దిగినప్పుడు వాళ్ళ భోజనం కావాలని సర్వర్ ఉద్యోగం కూడా వాళ్ళు ఇంగ్లీషు వచ్చి ఉండాలండి, లేకపోతే కష్టమైపోతుంది ఇవాళ. అందుకే అమ్మ మన మాతృభాష అయితే నడిపించే నాన్న భాష ఇంగ్లీష్, మునగడి భాష ఇంగ్లీష్ ఇవాళ. బికాజ్ ఎందుకనండి, రవేస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం ఉన్నాం, బ్రిటిష్ వాడు రూల్ చేయబట్టి ప్రపంచంలో చాలా భూభాగాన్ని అతను రూల్ చేశాడు. అప్పుడు ఇంగ్లీష్ని వాళ్ళు అలవాటు చేశారు, మీకు అర్థమైందా? దానివల్ల ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ది మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మనుగడ కోసం. మన మాతృభాష ఎంత ఇంపార్టెంటో ఈ మనుగడ కోసం ఇంగ్లీష్ కూడా అంత ఇంపార్టెంట్ నేర్చుకోవాలి అని చెప్పాయి సినిమాలో. అందుకే అంబేద్కర్ మహానుభావుడు తెలుసు మీకైనా, ఆయన కొలంబియా, ఆక్స్ఫర్డ్, జర్మనీ అనేక యూనివర్సిటీలో ఆయన చదివాడు, దేశాలు తిరిగాడు. అన్నీ చేసిన తర్వాత ఆయన మాట అంటాడు, ఆయనకి ఇంగ్లీష్ మీద ఎంత పట్టు అంటే దానికి ప్రాధాన్యత తెలుసుకొని అంత పట్టు సంపాదించాడు ఆయన. ప్రపంచ 10 మంది మహామేధలు కూడా అయ్యాడైనా. ఆ మహానుభావుడు ఎవరంటే ఏమంటాడంటే, పులి పాలు తాగితే ఎంత బలమో ఇంగ్లీష్ నేర్చుకుంటే ఎంత బలం అంటాడు. అంటే ది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఇస్ సచ్ అంటాడు.
అలాగే మహాత్మా జ్యోతిరావు పూలే తెలుసు మీకు, మహానుభావుడు, గొప్ప సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి. ఆయన భార్య సావిత్రిబాయి పూలే. మహాత్మా గాంధీ కంటే ముందు మహాత్మా జ్యోతిరావు పూలే. ఆ మహానుభావుడు భారతదేశంలో బ్రిటిష్ పీరియడ్లో భారతదేశానికి ఎటువంటి విద్యా విధానం కావాలని కమిషన్ ఇస్తే ఆ కమిషన్ ముందు మహాత్మా జ్యోతిరావు పూలే ఆ అధికారులతో నా దేశంలో ఉన్న నా జాతికి మీరు ఇంగ్లీష్ నేర్పంటాడు ఆయన. భగవంతుడా నా జాతికి ఇంగ్లీష్ నేర్పంటాడు అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ చర్చ్. అలాగే పెరియార్ రామస్వామి నాయక్ గారు ద్రవిడ పార్టీకి మెయిన్ బేస్ ఏర్పాటు చేసిన మహానుభావుడు, గొప్ప సంఘ సంస్కర్త అయిన, గొప్ప ఫైటరు, స్వతంత్ర సంగ్రామం పోరాట యోధుడైన ఆయన అంటాడు, నా మాతృభాష తమిళంతో పాటు ఇంగ్లీష్ నేర్పండి, హిందీని మా పైన వద్దకండి అంటాడు ఆయన. అంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ సెర్చ్. సో ఆ విషయాన్ని నేను ఈ సినిమా ద్వారా మన మాతృభాష మన తెలుగుతో పాటు ఇంగ్లీష్ను కూడా ప్రాథమిక దశ నుంచి మీరు విద్య నేర్పండి అని బలంగా చెప్పింది సార్. అలాగే ఇవాళ తెలంగాణ గవర్నమెంట్లో కూడా డిగ్రీలో ఇవాళ ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యత బాగా తెలుసుకొని వారు కూడా బాగా దాన్ని నేర్పుతున్నారండి. సో ఇక్కడే కాదు, ఈ రాష్ట్రాలు కాదు, ఆల్ ఓవర్ ఇండియా ఈవేళ ఇంగ్లీష్ ప్రాధాన్యతని అనేక రాష్ట్రాల్లో తెలుసుకొని బోధిస్తున్నారు. అయితే సో హిందీ నేర్చుకోవాలి. సౌత్ అండ్ నార్త్, వెస్ట్ అండ్ ఈస్ట్ అన్నీ కలుసుకుంటే అన్ని భాషలు మనం తెలుసుకోవడం మంచిది. మెజారిటీ లాంగ్వేజ్ హిందీ కాబట్టి నేర్చుకోవడం మంచిదే. వాళ్ళు కూడా మన భాష నేర్చుకోవడం మంచిదే. కానీ సడన్గా వచ్చి వాళ్ళు హిందీ తెలుగులో మాడతారా? మనం సడన్గా హిందీలో మాడతామా? మన ఇద్దరికి ఏది ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్? సడన్గా మాడాలంటే ద ఓన్లీ ఇంగ్లీష్. దట్స్ వై ఇంగ్లీష్ మస్ట్ అండ్ షుడ్ మీరు చదువుకోవాలి, ప్రావీణ్యం సంపాదించాలి అని నేను ఈ సినిమా ద్వారా చెప్పాను సార్. 76, 77 గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆ టైంలో మీరు చదువుకునేటప్పుడు ఉన్న స్వీయ అనుభవాలు ఈ యూనివర్సిటీ పేపర్ లీక్ కథాంశంలో ఏమైనా జోడించారా సార్? అప్పుడు ఎదురైన సంఘటనలు కానీ అవి ఏమైనా? అదేముంది, ఇప్పుడు నేను చెప్పిన ఇంగ్లీష్ మీడియం ఉంది కదా, ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం ఉంది కదా, అది అందులో చూపించాను, నా సినిమాలో చూపించా. ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం బ్రహ్మాన్ని చెప్పా. ఓకే. ఎస్. మీ సినిమా కథాంశం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, ఎంత శక్తివంతంగా ఉంటుందో మీ సినిమా పాటలు కూడా అంతే ఉంటాయి సార్. ఎస్ సార్. యూనివర్సిటీ పేపర్ లీక్ సినిమా పాటల విషయానికి వస్తే ఎలా ఉండబోతున్నాయి సార్ ఆ పాటలు? ఆల్రెడీ సార్ నా ఫస్ట్ ఫిల్మ్ అర్ధరాత్రి సొంతం నుండి నా సినిమాలో పాటలు బాగుంటున్నాయంటే దానికి కారణం క్రెడిట్ గోస్ టు దోస్ పీపుల్ పోయిట్స్, ఆ ప్రజా వాగ్గేయకారులకి, ఆ ప్రజా కవులకి, ఆ జానపద బాణీలకి వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నానండి. నేను మ్యూజిక్ తెలిసి జాగ్రత్త పడతా. ఎక్కడ గొప్ప గొప్ప పాటలు ఉంటాయో వాళ్ళందరినీ కలుసుకుంటా, రాసిన వాళ్ళని ఏరుకొని కూర్చుకొని నా సినిమా దగ్గర రాయించుకొని ఇలా పెట్టుకుంటూ వస్తున్నానండి. అందులో భాగంగానే ఇందులో కూడా చాలా మంచి పాటలు 5 పాటలు ఉన్నాయండి. ఇందులో ప్రజాయుద్ధ నౌక, గొప్ప పీపుల్స్ పోయిట్ గద్దరన్న గారు పాట రాశారు, పాడారండి. తాత ముత్తాతల త్యాగం భారత రాజ్యాంగం, ఇది బడుగుల రాజ్యాంగం, అన్నార్తుల వేదం, ఇది అభాగ్యుల నాదం, బడిన బడి తాత ముత్తాతల త్యాగం భారత రాజ్యాంగం, ఇది బడుగుల రాజ్యాంగం, అన్నార్తుల నాదం, ఇది అభాగ్యుల వేదం. ఏం పాడాడు మహానుభావుడు, ఏం పాడాడండి. అలాగే మోటపలుకుల రమేష్ గారు గొప్ప రాశారండి పాట. అమ్మా నీకు వందనం, చదువుల తల్లి నీకు వందనం, ఆదిగురు అమ్మకి, అడుగుజాడ నాన్నకి, సకలము బోధించే గురు బ్రహ్మకి వందనం, పాదాబంధనం అని. అలాగే మోటపల్లి రమేష్ గారు ఇదే పాటని పేద దిగ్గు వస్తుంది ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ పాడే పాట అప్పుడు రాశాడండి. అలాగే వేల్పూర్ నారాయణ గారు సే నో టు ప్రైవేట్ స్కూల్స్, సే ఎస్ టు గవర్నమెంట్ స్కూల్స్, పబ్లిక్ స్కూల్స్ అనే పాట గొప్ప పాట అండి. ఆ పాట, ఈ పాటని సాయి తేజ్ గారు, సాయి చాంద్ గారు పాడారండి, బ్రహ్మాండ పాడారండి. ఈ పాటతో పాటు జల్దంగి సుధాకర్ గారు గొప్ప పాట రాశారు. సారీ క్యాంపస్, ఓ మై డియర్ క్యాంపస్, ఓ మై లవ్లీ క్యాంపస్, ఐ కాంట్ బ్రీత్ క్యాంపస్ అని. అంటే ఏ యూనివర్సిటీలో ఈవేళ క్యాస్ట్ ఫీలింగులు, మతపరమైనటువంటి ఫీలింగ్స్తో కొద్దిమంది ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు నచ్చిన పిహెచ్డి డిగ్రీలు ఎలాగిస్తున్నారు, చాలామందికి అర్హత ఉన్నా సరే వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అనే దానివల్ల కొంతమంది ఫీల్ అయ్యి చివరికి ఉద్యోగం రాక, సద్యోగం రాక, పిహెచ్డి పట్టాలు రాక, వాళ్ళ ముఖాలను అమ్మకి బాబుకి చూపించుకోలేక, బతకలేక, చావలేక, కక్కలేక, మింగలేక
యూనివర్సిటీ చెట్లకే ఉరేసుకొని కొంతమంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. సో సారీ క్యాంపస్, అలా కాకూడదు. కొద్దిమంది విద్యార్థులు PhD పట్టాలు రాక అదే హాస్టల్లో ఓల్డ్ అయిపోతున్నా సరే వృద్ధాశ్రమంలో తయారైపోయి ఎలా గడుపుతున్నారు. ఇలా కాకూడదు. యూనివర్సిటీ అనేది మహాతల్లి, అది అందరినీ సమంగా చూసుకోవాలి, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. ది సేమ్ టైం గవర్నమెంట్ నిధులు బాగా మంజూరు చేయాలి, వాళ్ళకి బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అనే పాట గొప్పగా రాశారండి జల్దంగి సుధాకర్ గారండి. ఇది సాయి చరణ్ గారు పాడారండి. ఈ సారీ క్యాంపస్ పాట, సే నో టు ప్రైవేట్ స్కూల్స్, సే ఎస్ టు పబ్లిక్ స్కూల్స్ అనే పాట సాయి చరణ్ గారు పాడారు. అలాగే అమ్మా నీకు వందనం అనే పాట హ్యాపీ అండ్ పెటల్స్ మోడపల్లి రమేష్ గారు రాశారండి, గోస్కూల్ రమేష్ గారు పాడారండి. ఇలాగా ఈ సినిమాలో పాటలు ఉన్నాయి సార్, మంచి పాటలండి సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.